హాయ్ హలో వెల్కమ్. జై హనుమాన్. చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని, చాలా పెద్దదన్నమాట. ఇది మనకి పర్చూరులో ఉంది. పర్చూరు టు గుంటూరు చిలకలూరిపేట సర్కిల్లో ఉందన్నమాట. స్ట్రైట్గా వెళ్తే గుంటూరు వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే చూసారా ఆంజనేయ స్వామిని ఒకసారి చూడండి. ఇట్లా మనం లెఫ్ట్ తీసుకుంటే చిలకలూరిపేట వెళ్తాం అన్నమాట. ఇప్పుడు మనం పర్చూరు నుంచి చిలకలూరిపేట వెళ్తున్నాం కదా. ఫస్ట్ స్టాప్ వచ్చేసరికి రైట్ సైడ్ ఉందన్నమాట. దేవరపల్లి అనే విలేజ్ వస్తుంది. ఇక్కడ నుంచి మనం రైట్కి తీసుకోవాలి. రైట్కి తీసుకుంటే దేవరపల్లి వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదే పవర్ సప్లై ఆఫీస్ అనమాట. ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంట. ఈ రూట్లో కూడా ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుంది. రోడ్డు కూడా విస్తరణ పనులు కూడా జరుగుతున్నాయి అన్నమాట. రోడ్డు వర్క్ కూడా జరుగుతుంది, చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. 4 వే ఇస్తున్నారు ఇటు. ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది కాబట్టి రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్నాయి, చూపిస్తాను. నెక్స్ట్ మనకి విలేజ్ వస్తుంది కదా, దీన్నే మనకి తిమ్మరాజుపాలెం అంటారు అనమాట. గ్రామం మెయిన్ రూట్లోనే ఉంటుంది. ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. పొద్దున్నే వదిలేశారా మిమ్మల్ని తిరిగి రమ్మని? పాలు పిండుకుంటారు, టయానికి వదిలేస్తారు. అవి ఇక ప్రశాంతంగా పొలాల్లో ఇంకా పైర్లు ఏమీ వేయలేదు కాబట్టి ప్రశాంతంగా తిరిగి ఆ గడ్డలు మేసి మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వెళ్తాయి అన్నమాట. వెళ్తే మధ్యాహ్నం ఒక ట్రిప్ వెళ్ళి వాటర్ తాగి వచ్చేస్తాయి. అదే తిమ్మరాజుపాలెం. అంకుల్ నీట్గా టీ తాగుతున్నాడు. ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. ఇదే బస్ స్టాండ్. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంటుంది అనమాట. టర్నింగ్ ఇది, జాగ్రత్తగా వెళ్ళండి. కనపడేదే వాటర్ ట్యాంక్. టర్నింగ్ అన్నమాట, చూస్తున్నారు కదా. డౌన్ సప్టా కూడా ఒకటి, అంటే మనకి బ్రిడ్జి కూడా ఒకటి ఉందన్నమాట, డౌన్లో ఉంటుంది. చూసుకొని నిదానంగా వెళ్ళాలి. రోడ్డు అనేది ఈ విధంగా వర్క్ జరుగుతూనే ఉంది, చూస్తున్నారు కదా. జేసీబీ టిప్పర్స్ పక్కన అంత లోతుగా కూడా రోడ్డు తవ్వేశారు అనమాట. నైట్ టైము చాలా జాగ్రత్తగా రండి, చూసుకొని. మార్జిన్కి వెళ్ళొద్దు ఎక్కువగా. నైట్ అనేది మనకి ఎక్కువ ఫోకస్ కనపడదు కాబట్టి పగలైతే ఇబ్బంది లేదు. నైట్ వచ్చే వాళ్ళు చూసుకొని చాలా జాగ్రత్తగా నిదానంగా రండి. ఇక్కడ బ్రిడ్జి కూడా ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కడుతున్నారు. ఇక్కడ నుంచి ఈ రోడ్ మీద బస్ స్టాండ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనం రైట్కి లోపలికి వెళ్తే గరినపూడి అనేది ఒక విలేజ్ కనిపిస్తుంది అనమాట, వస్తుంది.
ఇది రోడ్ వర్క్ జరుగుతుంది. ఈ రూట్లో కూడా చాలా ప్రమాదాలు కూడా జరిగినాయి కూడా చాలా నిదానంగా. ఈ రూట్లో ఏంటండి ఎక్కడైనా జరుగుతూనే ఉంటాయి. మనమే చాలా చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. మనం జాగ్రత్తగా వెళ్ళినా కూడా ఎదుటి వాళ్ళు జాగ్రత్తగా వస్తున్నారు లేదా అనేది మనం చెప్పలేం కదా. కానీ అంతా అబ్జర్వ్ చేసుకుంటా నిదానంగా వెళ్ళాలి. ఇప్పుడు మీరు చూస్తున్న విలేజ్ వచ్చి అన్నపొట్లవారిపాలెం అంటారు. అన్నపొట్లవారిపాలెం అని ఈ విలేజ్ మనకి ఒకదానికి ఫేమస్ అనమాట. అదేంటంటే ఎద్దుల పందాలు జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్కి వెళ్ళి విలేజ్ చెరుకూరు కూడా వెళ్ళొచ్చు. స్ట్రైట్ చిలకలూరుపేట. ఎద్దుల పందాలు ఎవ్రీ ఇయర్ బాగా భారీగా జరుగుతుంటాయి అన్నమాట. దానికి ఫేమస్ అనమాట. చూస్తున్నారు కదా, ఇదే పొట్లవారిపాలెం. ఇక్కడ నుంచి రోడ్డు బాగుండదు. ఎట్లా ఉంటుంది అంటే అంత అప్ అండ్ డౌన్స్ అనమాట. మొత్తం బండి ఉయ్యాలు ఊగుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం చాలా జాగ్రత్తగా నిదానంగా, ఫాస్ట్ వెళ్ళకూడదు. బండి ఊపుతూ ఉంటుంది అనమాట. చూసుకొని నిదానంగా వెళ్ళాలి. బాగా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి రోడ్స్ ఇక్కడ. ఇక్కడ నుంచి మనకి ఆల్మోస్ట్ చిలకలూరుపేట దాకా. చూస్తున్నారా, కెమెరాలో అర్థం అవుతుందా? చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. నిదానంగా వెళ్ళండి. ఈ రూట్లో కూడా కోల్డ్ స్టోరేజ్ ఇచ్చి ఉంటాయి. ఇప్పుడు మనకి రైట్లో ఒకటి ఉంది, లెఫ్ట్లో కూడా ఒకటి ఉంది అనమాట. ఇక్కడ నుంచి మనకి రైట్కి రోడ్డు ఉంది. అది ఆ రోడ్లో కూడా వెళ్తే ఇక్కడ ఈ ఊరి వారిపాలెం అనేది ఒక విలేజ్ ఉందన్నమాట. ఇవ్వండి ఇక్కడ చూస్తున్నారు కదా సైడ్న. లాస్ట్ టైం ఇక్కడే టిప్పరు ట్రావెల్స్ బస్సు యాక్సిడెంట్కి గురైనాయి. మంటలు వచ్చేసి 2 కూడా కాలిపోయినాయి. చాలామంది గాయపడ్డారు, కొంతమంది కూడా చనిపోవడం కూడా జరిగింది. రోడ్ ఇక్కడ నుంచి డైవర్షన్ పక్కగా తీశారనమాట. అక్కడ విలేజ్ ఉంది. ఆ విలేజ్లో కూడా వెళ్ళడం కష్టం కాబట్టి ఈ రోడ్ని విలేజ్ బయటగా తీశారనమాట. చూస్తున్నారా, ఇది చీరాల డిపో బండి. చీరాల నుంచి నర్సరావుపేట వెళ్తుంది అనమాట. చూడండి, కోడలకి ట్రైనింగ్ ఇస్తున్నారు. బండ లాగడానికి ట్రైనింగ్ అనమాట అది. ఇక్కడ మనకు పెట్రోల్ బంక్ కూడా అవైలబుల్ ఉంది రూట్లో. బస్సును క్రాస్ చేస్తున్నాం. ఇంకా మనకి ఇక్కడ నుంచి మనకి చిలకలూరుపేట మేబీ ఒక 4 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఇంకొక విలేజ్ ఎంటర్ అయ్యాము. ఇదే పసుమర్రు అంటారు అనమాట. పసుమర్రు వాగు. ఇక్కడ ఒక వాగు ఉండేది పెద్దది. ఒకప్పుడు అది బ్రిడ్జి కట్టక ముందల ఆ వాగు పొంగినప్పుడు రాకపోకలన్నీ స్తంభించాయి అనమాట, నిలిచిపోయాయి మొత్తం. పసుమర్రు వాగు అనేది మేము చిన్నప్పుడు కొంచెం ఫేమస్ అనమాట. ఎందుకంటే ఆ వాగు పొంగింది, అటేం బావు వెహికల్స్ అని చెప్పుకునేవాళ్ళు అప్పట్లో. తర్వాత బ్రిడ్జి కట్టారనుకోండి, ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. ఇదే మీరు చూస్తున్నారు కదా, ఇదే పసుమర్రు. ఇది విలేజ్లోంచి రోడ్డు ఉంటుంది అనమాట. ఇక్కడ చాలా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. అవతల వెహికల్స్ వచ్చినప్పుడు మనం ఆపుకొని
కూర్చోవాల్సిందే, ఏం చేయలేం, ఆప్షన్ లేదు. చూసుకొని నిదానంగా వెళ్ళాలి. ఇక్కడి నుంచి అనమాట రోడ్డు బాగా ఇరుగ్గా ఉంటుంది ఇళ్ళ మధ్యలో. చూస్తున్నారు కదా, ఇక్కడ బొడ్డురాయి అనమాట. ఇక్కడ టర్నింగ్ కూడా ఒకటి వస్తుంది, చూస్తున్నారా, లారీ కట్ అవుతుంది. ఇలా మనం చెప్పుకున్నాం కదా, వాగు అని ఒకటి పెద్దది, పొసుమరు వాగు అని. ఇదే బ్రిడ్జి కట్టారు కదా, ఒకప్పుడు ఇక్కడే మనకి మొత్తం ట్రాన్స్పోర్టేషన్ అంతా ఇదే ఆ వాగు, ఈ బ్రిడ్జి అనమాట. ప్రజెంట్ వాటర్ ఏం లేదులేండి. చెత్త చూడండి, టౌన్ ఎంట్రన్స్లోనే ఎట్లా వేస్తారంటే ఉప్పులు పగిలిపోతాయి అనమాట. ఉప్పులు మూసుకొని వెళ్ళాల్సిందే టౌన్లోకి వెళ్ళేవాళ్ళు, బయటకు వచ్చేవాళ్ళు. వెహికల్ క్రాస్ చేసేటప్పుడు ఎప్పుడైనా నిదానంగా చూసుకొని, ముందర వెహికల్స్ ఏమి రాకపోతేనే, దూరంగా ఉంటేనే వాళ్ళకి ఒకసారి హార్న్ ప్లే చేయటం, లేదా సిగ్నల్ వేయటం, లైట్లు వేయటం వేసి నిదానంగా క్రాస్ చేయాలి. అది వెహికల్స్ ఏదన్నా దగ్గరలో ఉంటే మాత్రం క్రాస్ చేయొద్దు అసలు ఎవరు కూడా. ఆల్మోస్ట్ మనం చిలుకూరుపేటకి ఎంటర్ అయ్యామన్నమాట. పక్కెళ్ళి మాట్లాడుకోండి అమ్మా, నడి రోడ్డు మీద నుంచొని మీటింగ్లు పెడతారు. రండి, మీ ఇష్టం వచ్చినట్టు రండి, రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు. యాక్చువల్గా ఇక్కడ నుంచి వన్ వే అనమాట. మార్నింగ్ టైం కాబట్టి వదిలేరు, లేదంటే రైట్కి వదులుతారు మనల్ని. ఎదురు వచ్చే వెహికల్సే వస్తాయి. ఇక్కడ ఏంటంటే ఈ రోడ్లో ఇది సేమ్ ఇందాక సిచ్యువేషన్, హౌసెస్ మధ్యలో కూడా రూట్ ఉంటుంది అనమాట. ఆ ఇళ్ళ మధ్యలో ఒక వెహికలే వస్తుంది ఏదైనా కానీ, బస్సు లారీ. ఇంకోటి క్రాస్ అవ్వాలంటే చాలా తలనొప్పి అనమాట. అక్కడ చూపిస్తాను, ఆ రూట్ కూడా చాలా డేంజర్గా ఉంటుంది, టర్నింగ్ కూడా ఉంటుంది అనమాట. అవతల ఏం వెహికల్స్ వస్తున్నాయో కూడా మనకు అర్థం కాదు. అదిగో చూసారా ట్రాఫిక్ జామ్ ఏ విధంగా అయిందో, అది సిచ్యువేషను అక్కడ. ఈ రూట్లో వస్తే ఇదే తలనొప్పి అనమాట. చూడండి పరిస్థితి, ఇళ్ళ మధ్యలో గుండా రోడ్డు. అంకుల్ మార్నింగే బిజినెస్కి బయలుదేరారు, చూసారా, చిప్స్, గొట్టాలు, అప్పడాలు, మిక్చర్ ప్యాకెట్స్ వేసుకొని తన కుటుంబ పోషణ కోసం పొద్దున్నే బయలుదేరారు. ఇది టర్నింగ్ నేను చెప్పింది. అసలు వెహికల్స్ ఏమి వస్తున్నాయో కూడా మనకి దగ్గరికి వచ్చిన దాకా తెలియదు అనమాట. చిలకలూరుపేటలో చాలా పెద్ద మార్కెట్, వెజిటేబుల్స్ మార్కెట్ అనమాట, చాలా ఫేమస్ అనమాట. అట్లాగే స్పిన్నింగ్ మిల్లులకు కూడా ఇక్కడ ఫేమస్ బాగా. ఇది మెయిన్ సెంటర్లో ఒక సెంటర్ అనమాట. ఇది చిలకలూరుపేటలోనే మెయిన్ సెంటర్, వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ సెంటర్. ఇది కళామందిర్ సెంటర్ అనమాట. ఇది కళామందిర్ సెంటర్ అంటారు. స్ట్రైట్ వెళ్తే మనం ఇంకో సెంటర్, మెయిన్ సెంటర్ నర్సరావుపేట సెంటర్ అంటారు.
ఇప్పుడు మనం లెఫ్ట్కి వెళ్తాం. ఇట్లా వెళ్ళి కూడా హైవేలో వెళ్ళొచ్చు. ఇది కళామందిర్ సెంటరే కాదు, దీన్ని ఇంకొక పేరు కూడా ఉంది, చెప్తాను, చూపిస్తాను మీకు. చూసారా రోడ్ల మీద ఏ విధంగా వదిలేశారు ఆవులు ఎలా పనుకున్నాయో. కనిపిస్తుంది కదా, ఇక్కడ రైట్ సైడ్లోనే మనకి మొత్తం నాన్ వెజ్ కానీ వెజ్ కానీ మార్కెట్ అన్నమాట. మొత్తం చికెన్, మటన్, ఫిష్, కోల్డ్ మొత్తం A to Z ఇక్కడే దొరుకుతాయి. అట్లాగే రైట్ సైడ్లో మనకి వెజిటేబుల్ పెద్ద మార్కెట్ అన్నమాట, కూరగాయల మార్కెట్. అట్లాగే ఈ రోడ్లో సరుకులు దొరుకుతాయి. ఇదే గడియార స్తంభం సెంటర్ అంటారు దీన్ని. ఇంకొక పేరు చెప్పాను కదా, గడియార స్తంభం సెంటర్ అని కూడా అంటారు అన్నమాట. చిలకూరుపేటలో ఇది ఒక ఆటో నగర్ అనమాట. ఇది ఇక్కడ A to Z అంటే A to Z అంటే మేబీ మ్యాక్సిమం లారీలు, టాటా ఏసీలు, అశోక్ లైలాండ్లు ఇవన్నీ కూడా ఇక్కడ రీమోడలింగ్ వర్క్స్ అనేది షోరూమ్ నుంచి కొనుక్కొస్తారు కదా బండి, దానికి ఇక్కడ బాడీస్ కడతా ఉంటారు అనమాట. ఎక్కువగా అట్లా వ్యవసాయ పనిముట్లు కూడా చేస్తుంటారు, ట్రక్కులు కూడా చేస్తుంటారు. పాపం వాళ్ళు చూడండి, పొద్దున్నే మన కోసం ఎంత కష్టపడుతున్నారు మున్సిపాలిటీ సిబ్బంది. వాళ్ళు లేకపోతే పరిస్థితి, వాళ్ళు ఉంటేనే అలా ఉంది పరిస్థితి. అసలు వాళ్ళు లేకపోతే మనం బతకగలుగుతామా టౌన్లోకి వచ్చి? ఇక్కడే మనకి రైట్ సైడ్లో తహసీల్దార్ వారి కార్యాలయం కూడా ఇక్కడే ఉందన్నమాట, MRO ఆఫీసు. ఇక్కడ ఉప విద్యుత్ రెవెన్యూ కార్యాలయం కూడా ఇక్కడే ఉంది. ఇప్పుడు మనం హైవేకి వెళ్తున్నాం. చిలకూరుపేటలో హైవే ఉంది కదా, హైవేకి వెళ్తున్నాం అనమాట. ఈ చిలకూరుపేట హైవే అనేది మనం ఈ హైవే దగ్గర నుంచి లెఫ్ట్కి వెళ్తే మనకి మార్టూరు, ఒంగోలు, ఇంకా అట్లా మనం తిరుపతి రోడ్ అనమాట, చెన్నై కూడా వెళ్ళిపోతాం. స్ట్రైట్ వెళ్ళిపోయామంటే కోటప్పకొండ మీదుగా మనం వినుకొండ వెళ్ళొచ్చు, నరసరావుపేట కూడా వెళ్ళొచ్చు. అలాగే ఈ హైవే నుంచి ఇప్పుడు మీరు చూస్తున్నది హైవే, ఈ హైవే నుంచి రైట్కి వెళ్తే మనం గుంటూరు వెళ్తాం, గుంటూరు, విజయవాడ అట్లా వెళ్ళిపోతాం. చూసారా ఈ రోడ్ అనమాట. ఇప్పుడు మనం చిలకూరుపేట హైవేలో ఉన్నాం, నర్సరావుపేట సెంటర్కి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి వీడియో ఎండ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇక్కడ ఈ సెంటర్లో చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడ మనకి స్పీడ్ బ్రేకర్స్ కానీ బోర్డ్స్ కానీ ఏముండవు. అటు ఇటు వెహికల్స్ అనేది ఎక్కువగా తిరుగుతుంటాయి. పిల్లలు, కాలేజీ స్టూడెంట్స్ కానీ, స్కూల్ పిల్లలు కానీ ఎక్కువగా అటు ఇటు రోడ్ క్రాస్ చేస్తుంటారు. కాబట్టి అక్కడ నిదానంగా చూసుకొని వెళ్ళండి. చూస్తున్నారు కదా, ఇదే మనకి నర్సరావుపేట సెంటర్ అనమాట. లెఫ్ట్కి వెళ్తే నర్సరావుపేట వెళ్తాం, స్ట్రైట్ వెళ్తే గుంటూరు, విజయవాడ వెళ్తాం, రైట్ సైడ్లో చిలకూరుపేట టౌన్ అనమాట. ఓకే, ఉంటాం మరి. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.